నమస్తే. పంచభూతాలంటే ఏంటి? మనకు తెలిసినవే. స్పెసిఫిక్గా చెప్పగల గూగుల్లో సెర్చ్ చేసినా తెలిసిపోతుంది. ఇది చిన్న పాయింట్. కానీ దీనివల్ల వాస్తు ప్రభావం ఎంత ఉంటుంది, ఎట్లా ఉంటుంది? సో పంచభూతాలంటే భూమి, ఆకాశము, గాలి, నిప్పు, నీరు, పంచభూతాలు. ఇది మీరు కొంచెం సెన్సిటివ్ అవుతే, అంటే మనం ఇవి మనతో పాటు ఉంటాయి కాబట్టి, మనలో ఉంటాయి కాబట్టి, మనం దీంతో పాటు మమేకమైతే, అంటే అండర్స్టాండింగ్ పెరిగితే మీరు దీని ప్రభావం ప్రతి చోట చూడగలుగుతారు. అంటే మీకు గాలి మీతో గైడ్ చేస్తుంది, వాటర్ మిమ్మల్ని హీల్ చేస్తుంది, అగ్ని మీకు ఎనర్జీని ఇస్తుంది. ఇవన్నీ మీరు కొంచెం స్పిరిచువల్ టచ్లో ఉంటే తప్ప దీని ప్రాముఖ్యత అర్థం కాదు. ఫైర్, వాటర్, మీరు వాటర్ లేకపోతే బతకలేరు కదా. సూర్యరశ్మి లేకపోతే ఏ ప్రాణి జీవించలేదు. సూర్యోపాసన విధంగా మేము సూర్యోపాసన చేస్తుంటాం, ఇనిషియేట్ చేస్తుంటాం. వాస్తు అర్క విద్యలో వాస్తు గురించి చాలా క్లుప్తంగా బేసిక్ వాస్తు చెప్తుంటాం. వాళ్ళకి నేర్చుకున్న తర్వాత వాళ్ళు కంపల్సరీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. బికాస్ అది ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో అదొక్కటే కాకుండా ఈ పంచభూతాలు మన ఇంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు అబ్జర్వ్ చేశారా? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో ఈశ్వరుడు ఈశాన్యంలో ఉంటాడు. అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండాలి. అంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. అంటే వాటర్ ఫ్లో ఎటు ఉన్నా సరే అక్కడికే వచ్చి చేరాలి. వాటర్ ఫ్లో ఎక్కువ ఉండాలి అక్కడ. అది కాకుండా అగ్ని సౌత్ ఈస్ట్లో ఎక్కువ ఉండాలి. అందుకే అక్కడ కిచెన్ ఉంటుంది. ఫైర్ ఎలిమెంట్ అక్కడే ఉండాలి. పొరపాటుగా వాటర్ అక్కడ ఉండకూడదు. వాటర్ అక్కడ ఉంటే దారుణాలు జరుగుతాయంటా నేను. అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, జనాలు కొట్టుకుంటారు, ఇంట్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. చాలామంది నేను వాస్తు కన్సల్ట్ అయినప్పుడు మాది బాగానే ఉందండి, బేసిక్ వాస్తు ఫాలో అవుతామండి, ఏం ప్రాబ్లం లేదంటారు. కానీ వాస్తుకు తీసుకెళ్ళినప్పుడు బేసిక్ వాస్తు ఫాలో అయితే మినిమం హ్యాపీనెస్ ఉండాలి అక్కడ. బేసిక్ వాస్తు ఫాలో అయినప్పుడు ఇంట్లో ఆనందం ఉండాలి. బేసిక్ వాస్తు అయిన బాగున్నప్పుడు మొగుడు కష్టపడి వచ్చిన, వైఫ్ కష్టపడి వచ్చి ఇంటికి రాగానే ప్రశాంతమైన నిద్ర పట్టాలి. లేదంటే దాంట్లో ఎక్కడో ఒకటి దోషం ఉందని గ్రహించండి. అయితే నేను వెళ్ళినప్పుడు సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఫైర్ ఉండాలి అంట. కానీ లేదండి ఫైర్ ఉంది, కరెక్ట్గానే ఉంది అంటారు. కానీ ఆ పక్కన బాల్కనీ ఉంటుంది, అక్కడ ట్యాప్ ఉంటుంది, అక్కడ వాటర్ ఉంది, ఉండకూడదు అక్కడ. అది వెళ్ళిన తర్వాత కానీ తెలియదు అనమాట. ముందు బాగానే ఉందండి, అడ్జస్ట్ అయిపోతుంది అంటారు. కానీ అంతా చేసుకుని అక్కడ వాటర్ ఫ్లో అక్కడే ఉంటుంది అన్నమాట. అంటే వాటర్ వాష్ బేసిన్స్ ఏమైనా క్లీన్ చేసినా, వాష్ బేసిన్ నుంచి వాటర్ ఫ్లో వచ్చినా, సామాన్లు ఏమన్నా గిన్నెలు క్లీన్ చేసినా, ఏం చేసినా అక్కడే మొత్తం వాటర్ స్టోర్ ఉండకూడదు అక్కడ. అది నన్ను తీసుకెళ్ళినప్పుడు కానీ అది బయటపడదు. అందుకే బ్యాడ్ వాస్తుని రైట్ ఇన్ఫర్మేషన్ ఉన్న పర్సన్ ద్వారా చూపిస్తే మనకి కొంచెం క్లారిటీ వచ్చి మనం రైట్ స్టెప్స్ వేసుకోవచ్చు. వాస్తు అంటే భయపడకూడదు, అది మన శాస్త్రం, దాన్ని మనం గౌరవించాలి. ఇది వాటర్ ఎలిమెంటు, ఫైర్ ఎలిమెంట్. అది కాకుండా మీరు బ్రహ్మస్థానం మీరు గమనించి ఉంటారు కదా. పూర్వకాలంలో బ్రహ్మస్థానం మిడిల్లో వాటర్, బాగా గాలి, ఓపెన్ స్పేస్ ఉండేది. దాన్ని ఆకాశం, మనకు ఆకాశతత్వం కనిపిస్తుంటుంది కదా. అది కాకుండా నైరుతి అంటే ఎక్కడ సౌత్ వెస్ట్ కార్నర్లో మాస్టర్ బెడ్రూమ్ అంటాం. అక్కడ వెయిట్ ఎక్కువ ఉండాలి, ల్యాండ్ పవర్, స్ట్రాంగ్ ఫౌండేషన్ అక్కడే ఉండాలి, వెయిట్స్ ఎక్కువ ఉండాలి. అక్కడ భూమి పవర్ అంటాం. నైరుతి అంటే మన సౌత్ వెస్ట్ కార్నర్లో ఎక్కువ వాయు సంచారం ఉండాలి. అక్కడ పిల్లలు పడుకోవచ్చు, ఆలోచన శక్తి బాగుంటుంది. అక్కడ ఎక్కువ వెయిట్స్ పెట్టేయకూడదు, అది ఓపెన్ స్పేస్ ఉండాలి. అందుకే అటు సైడ్ విండోస్, డోర్స్ ఓపెన్గా ఉండాలి, ఎక్కువ వెంటిలేషన్ రావాలి. ఇవన్నీ పంచభూతాలతో కన్స్ట్రక్ట్ చేసినలాగే ఉంటుంది. అందుకే పంచభూతాలు మనలో కూడా ఉన్నాయి. జఠరాగ్ని అంటే ఆకలి వేసినప్పుడు పొట్టలో మంట వస్తుంటుంది, మీరు గమనించారా? అది అగ్నిస్వరూపం. ఏదా వేసినా సరే, ఏది తిన్నా సరే అది ఆవిరైపోతుంటుంది, అది అరిగిపోతుంటుంది. అందుకే అగ్నిర్ముఖో సూర్య అంటాం. అంటే ఈ దేవతలందరికీ రైట్ మార్గం ఏది వాళ్ళకి అర్పించాలంటే అగ్ని ద్వారా అర్పిస్తే ఆయనకి త్వరగా చేరుకుంటుందని భావిస్తూ మనం పూజలు చేస్తుంటాం. మీరు పొద్దున్న లేచిన వెంటనే ఒక చిన్న దీపం వెలిగించి దండం పెట్టండి, అగ్ని ఉంది అక్కడ. ఆ భావంతో మీరు పూజ చేయండి. ఏదో దీపం వెలిగించామని కాకుండా అగ్నిర్ముఖో సూర్య, ఆమె అగ్ని ద్వారా మన ప్రార్థనలన్నీ చెప్తున్నాము, భగవంతుడు వింటాడు, మీ కోరికలు నెరవేరుతాయి అనే భావన, సద్భావంతో ఉంటే
మీరు పూజా పద్ధతి మారిపోతుంది. ఈ పంచభూతాలు ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి. మనలో పంచభూతాలు ఎలా ఉన్నాయో ఆ ఇంట్లో వాస్తు ప్రకారం ఫైర్ అనేది అక్కడే ఉండాలి. ఒకవేళ ఫైర్ అక్కడ లేకపోతే ఏమవుతుంది అంటారు. అంటే అగ్నిశక్తి కరెక్ట్గా లేకపోతే మనిషి ఎవడు ఉంటాడు అంటే ఆ ఇంట్లో ఎవరు ఓనర్, ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరు ఉంటారో వాళ్ళకి మంచి చెడు 60% వస్తుంది వాళ్ళకి. ఒకవేళ రెంట్కి ఇచ్చారు దానికి ఓనర్కి 60% ఉంటుంది, రెంట్కు ఉన్న వాళ్ళకి 40% వస్తుంది. ఓనరే ఉన్నాడు 100% వస్తుంది వాళ్ళకి ఎఫెక్ట్. అంటే చెడు కానీ మంచి కానీ 100% ఆ ఓనర్కే వస్తుంది. అది ఎవరైనా రెంట్కి ఇస్తే రెంట్కి ఇచ్చిన వాళ్ళకి 40%, ఓనర్ ఎవరున్నారో వాళ్ళకి 60% వస్తుంది. అంటే ప్రభావం ఎక్కడున్నా కంపల్సరీ మీ పైన పడుతూ ఉంటుందని గమనించండి. మీరు ప్రాపర్టీ ఎప్పుడైనా కొన్నా సరే ఈ ఎలిమెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఓకే, ఆ వాస్తు కూడా, ఆ ఇంటి వాస్తు కూడా, నేను రెంట్కి ఇచ్చిన ఈ వాస్తు కూడా నేను చూపించుకోవాలి, దాన్ని కూడా రెక్టిఫై చేసుకున్నాం. ఒక చిన్న కరెక్ట్ వాస్తు హౌస్ అంటే ప్లాట్ రెక్టాంగిల్ స్క్వేర్లో ఉండాలి, మ్యాండేటరీ. చిన్న స్పేస్లో కట్టుకుంటారు చాలామంది, అక్కడి నుంచి కమాండ్ చేస్తారు. తెలుసా మీకు అది? వాస్తు ప్రభావం అంత పవర్ఫుల్ ఉంటుంది. చాలామంది కొన్ని ఎకరాలు కొనేసి ఒక చిన్న పెంట్ హౌస్ వేసుకుంటారు తెలుసా, వాళ్ళు చాలా రిచ్ అయి ఉంటారు. మీరు ఒకసారి గమనించండి. రిచ్ అంటే ఓన్లీ మనీ కాదు, వాళ్ళకి పెద్ద మనస్సు ఉంటుంది. వాళ్ళు ఏదైనా సరే దిల్దార్గా చేస్తారు. కుళ్ళుకోరు వాళ్ళు దాన ధర్మాలు ఎక్కువ ఉంటాయి. ఇది అబండెన్స్ ఎక్కువ ఉంటే వస్తుందంటే నాకు లేమి లేదు, నాకు అయ్యో ఇది తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆ స్టింజినెస్, ఆ కోపము, ఆ తిక్క, ఆ వెర్రి, ఆ పైసలు దాచిపెట్టుకోవడం ఇలా చేస్తుంటాం. మనం దిల్దార్గా ఖర్చు పెడుతూ ఎప్పుడు చేస్తాం? మనకి అబండెన్స్ ఎక్కువ ఉంది అన్నప్పుడే ఖర్చు పెడతాం. ఆ అబండెన్స్ ఎప్పుడు వస్తుందంటే కరెక్ట్ వాస్తులో ఉన్నప్పుడు దీని ప్రభావం చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఒక రీజనే కాకుండా ఇలాంటి రీజన్ మీకు తోడైతే మీరు బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు, మీరు బెటర్గా ఉండొచ్చు, మీకు ఒక ధైర్యం ఉంటుంది. అందుకే అగ్నిశక్తి లేనప్పుడు ఇంట్లో వాళ్ళలో ఫైర్ ఉండదు, అంటే ఏదో సాధించాలనే ఫైర్ ఉండదు. మీరు గమనించండి. ఒకవేళ ఫైర్ ఎలిమెంట్ అక్కడ లేకపోతే కంపల్సరీ ఇంట్లో పెద్ద కొడుకు ఎక్కువ యాక్టివిటీస్ చేయడు, ఇంట్లో పెద్ద కొడుకు సరిగ్గా డల్గా ఉంటాడు, ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, ఇంట్లో వాళ్ళు ఫైట్ చేస్తుంటారు. ఇవన్నీ మీరు గమనించాలి. ఇది ఒకటే రీజనా అని దాన్ని పట్టుకోకుండా ఇది ఒకవేళ రీజన్ అయి ఉంటే దీన్ని మనం రెక్టిఫై చేసుకునే సంకల్పం పెట్టుకుంటే మీకే మంచిది కదా. దీనివల్ల ఆల్రెడీ ఉన్న సమస్యలు ఉన్నాయి, సమస్య నుంచి బయటపడే సొల్యూషన్ చెప్తున్నాను నేను. ఇది మీరు గమనించి దీన్ని ఒక బుక్లో రాసుకుని దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే ఈ ఇంటి నుంచి మంచి వాస్తుకు వెళ్ళడానికే ట్రై చేయాలి. ఇంకొకటి, వాస్తులో వాయు సంచారం లేదు. చాలామంది ఇంట్లో లోపల లాక్ వేసేసుకుంటారు, వెంటిలేషన్ ఎక్కువ ఉండదు, టైట్ చేసేస్తారు, విండోస్ పెద్దగా ఉండదు, చిన్న చిన్న పెట్టుకుంటారు. ఆ గ్రిల్ అనేది చాలా సన్న గ్రిల్స్ ఉంటాయి, ఎక్కువ హోల్స్ ఉండకుండా, పెద్ద లైన్స్ లేకుండా టైట్గా పెట్టేస్తారు. మీరు గమనిస్తే ఆ ఇంట్లో ఆలోచన శక్తి ఉండదు, సమస్యను ఎదిరించే శక్తి ఉండదు. వాళ్ళు చాలా డల్గా ఉంటారు, లేజీగా ఉంటారు, శూన్యం అయిపోతుంటారు. అంటే ఈ సమస్య ఏమైనా ఉందా, దాని గురించి సొల్యూషన్ వెతుకుదామనే థాట్ ప్రాసెస్ తగ్గిపోయి వాళ్ళు దాంట్లోనే అక్కడే ఉంటారు, వాళ్ళు బయటికి రాలేరు. అందుకే బ్యాడ్ వాస్తు రాగానే మీ ఆలోచనలు, మంచి ఆలోచనలు తగ్గిపోతుంటాయి. మీరు పూజలు చేశారు, పూజలు చేయరు. మీరు దేవుడికి దండం పెట్టేవారు, దండం పెట్టరు. పొద్దున 6 గంటలకి ఈవినింగ్ 6 గంటలకి దీపం వెలిగించరు. ఇవన్నీ చిన్న చిన్న సిమ్టమ్స్. మనం కరెక్ట్ దారిలో ఉన్నామా, మన వాస్తు బాగుందా లేదా, చిన్న సమస్య అవ్వగానే పడిపోయామా లేదా, పడిపోతున్నామంటే సమస్య రాగానే గుర్తుపెట్టుకుని, సమస్య రాగానే నీకు భగవంతుడు సమస్య ఇచ్చాడంటే నువ్వు దీన్ని దాటితే తప్ప నీకు నెక్స్ట్ టార్గెట్ రీచ్ అవ్వలేరు అని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అంటారు నేను ఇంకో ఇంటికి మారానండి అంతా రాంగ్ జరుగుతున్నాయని. మీరు ఈ పాయింట్ పట్టుకుని చాలామంది వాస్తు బాలే కాబట్టి నాకు ఇదంతా జరుగుతుంది అందుకే నేను చేయలేనని రాంగ్ ట్రాక్లో స్టెప్ వేసేసుకుని కదలరు. మీరు దానికి సమస్యకి సొల్యూషన్ పట్టుకుని ఎందుకు ఇలా అయ్యిందో వాస్తు నిపుణుని పట్టుకుని సొల్యూషన్ తీసుకుని అది సొల్యూషన్ కంప్లీట్ చేసేసుకుని ఆ సమస్యకు సొల్యూషన్ తీసేసుకుని నెక్స్ట్ దానికి ప్రయత్నించాలి తప్ప దానివల్లే నా సమస్య అందుకే నేను మా పిల్లవాడు చదువుకోవట్లేదు. చాలామంది చెప్తుంటారు నాకు, వాస్తు చిన్న రెక్టిఫికేషన్ చేసి పిల్లలకి చదువే చదువుకోవాలి, నీకు చదువు తప్ప ఇంకో దిక్కు లేదు, నీ టార్గెట్ ఓన్లీ చదివే,
వేరే సమస్యలు నేను చూసుకుంటా, అమ్మా నాన్న చూసుకుంటారనే ధైర్యం, మనోధైర్యం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకు కూడా పిల్లలకి, ఇంట్లో ఉన్న పిల్లలకి, ఇంట్లో ప్రతి ఒక్కరికి వాస్తు ప్రాబ్లం ఉంది కాబట్టి ఇదంతా అవుతున్నాయని భయాందోళన కలిగించకుండా అది పెద్దలుగా మీరు అండర్స్టాండ్ చేసుకుని దాన్ని దిగమింగి దానికి సొల్యూషన్ ఏదో పట్టుకోవాలి తప్ప దాన్ని భ్రమలా భావించి, అదే పెద్ద కొండలగా భావించి మీ తలపైన పెట్టుకుని సమస్యని ఇంకా జటిలం, ప్రాబ్లమాటిక్, చాలా పెద్దగా చేయకుండా దాని సొల్యూషన్ చూసుకోవాలి. అందుకే నైరుతి మూల అంటే మాస్టర్ బెడ్రూమ్ సైడ్ ఎవరు పడుకుంటారో వాళ్ళే ఇంట్లో అంతా కమాండ్ చేస్తారంటారు. అందుకే ఆ రూమ్ బరువుగా ఉండాలి, ఆ రూమ్ ఇంట్లో యజమానులే పడుకోవాలి. అది కండిషన్. అది దీన్ని దాటి వెళ్తే ఏమవుతుందో మీరు చెక్ చేసుకోవాలి. అంటే ఒకవేళ ఇలాంటి పాయింట్ చెప్పాను, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ ఎక్కడుంది, ఓ ఇలా ఉంటే వీళ్ళు కొట్టుకుంటూ ఉండొచ్చు కదా, వీళ్ళకి సమస్యలు ఏమన్నాయా అని మీరు డైరెక్ట్గా వాళ్ళ మొహాన కాకుండా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ వాస్తు దోషం మీ ఇంటికి సమస్యలు అయితే రెక్టిఫై చేసుకోండి. వేరే వాళ్ళని ఉద్ధరించడం ఆపేసి మన సంగతి మనం చూసుకుంటూ ఫస్ట్ మనం సెట్ అవుదాం, తర్వాత దేశాన్ని ఉద్ధరించుదాం. మనం ఫస్ట్ మన సమస్యల్ని అధిగమిస్తే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మన కాన్ఫిడెన్స్ ద్వారా వేరే వాళ్ళకి మంచి చేయడం, ఒక మాట చెప్పడం, ఎందుకంటే వినాలి జనాలు వినరు. ఎందుకంటే వాస్తు ప్రభావం, వాస్తు బ్యాడ్ ఉన్నా, జాతక ప్రభావం బ్యాడ్గా ఉన్నా మంచి పాయింట్లు జనాలు వినరు. అది వాళ్ళే చిన్న రెక్టిఫికేషన్ చేసుకొనియదు. అందుకే ఇది ఒక వార్నింగ్ అనుకోండి, ఇది ఒక ఎక్సలెంట్ పాయింట్ అనుకోండి, ఇది జ్ఞానోదయం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇది లాజికల్ పాయింట్ అనుకోండి, ఇది ఒక స్పిరిచువల్ పాయింట్ అనుకోండి, ఇది మీరు ఇంప్లిమెంట్ చేసి చూడండి, మీకు చాలా చాలా తేడా కనిపిస్తుంది. ఇది మీరు చేసి చూడండి. పొద్దున 6 గంటలకి, ఈవినింగ్ 6 గంటలకి దీపం వెలిగించి దండం పెట్టండి. ఇంట్లో పొద్దునే శ్లోకాలు వినిపించుకోండి, మీ సెల్ ఫోన్లో పెట్టుకోండి, ఆర్ రికార్డర్లో ప్లే చేయండి. కొంచెం సౌండ్ కొంచెం మీ ఇంట్లో వినిపించేది అంతవరకు పెట్టుకుని వినండి. మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అలా చాలా పాయింట్స్ ఉన్నాయి చెప్పడానికి. నమస్తే, నా పేరు కళ్యాణ్ తెనటి. ఈ వీడియోస్ కంపల్సరీ ఫాలో చేయండి, చాలా ప్లస్ అవుతుంది మీ లైఫ్లో.